వెల్కమ్ ఎవ్రీవన్. Express.js ట్యుటోరియల్స్లో ఇప్పుడు మన టాపిక్ క్రియేటింగ్ ఏ వెబ్ సర్వర్. ఇది చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ కూడా. మనం ఎప్పుడు బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నా ఇనీషియల్గా సర్వర్స్తో పని ఉంటుంది. సో ఎక్స్ప్రెస్తో సర్వర్స్ ఎలా క్రియేట్ చేయాలి, సర్వర్ నుంచి రెస్పాన్స్ ఎలా గెట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. Express.js వెరీ స్టార్ట్ నుంచి మొదలు పెడదాం. అందుకు ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఈ ఫోల్డర్కి ఎక్స్ప్రెస్ ట్యుటోరియల్స్ అని పేరు పెట్టాను. అండ్ నెక్స్ట్ ఈ ఫోల్డర్ని విజువల్ స్టూడియో కోడ్ లోపల ఓపెన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాజెక్ట్ లోపల నోడ్ ఇనిషియలైజ్ చేసుకోవాలి. సో దానికోసం మనం యూజ్ చేసే కమాండ్ npm init -y. ఈ కమాండ్ ద్వారా మన ప్రాజెక్ట్ లోపల నోడ్ అనేది సెటప్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టెప్లో మనకు కావాల్సిన ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడానికి npm i. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎక్స్ప్రెస్ కావాలి. సో ఎక్స్ప్రెస్ దీంతో పాటు నోడ్మాన్. ఈ ప్యాకేజెస్ ప్రస్తుతానికి ఇన్స్టాల్ చేసుకుంటున్నాం. ఫర్దర్ మనకు కావాల్సిన మరిన్ని ప్యాకేజెస్ మనకి రిక్వైర్మెంట్ని బట్టి ఈ npm ఇన్స్టాల్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మన ఇన్స్టాలేషన్స్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు మన ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూడటానికి package.json ఫైల్లోకి వెళ్తే మన ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ఆల్రెడీ ఎక్స్ప్రెస్ ఇన్స్టాల్ చేసాం, నోడ్మాన్ కూడా ఇన్స్టాల్ చేసాం, వాటి తాలూకా వర్జన్స్ ఇవి. సో ఇప్పుడు మన అప్లికేషన్ స్టార్ట్ చేయడానికి మనం యూజ్ చేయాల్సిన కీ పేర్ వాల్యూ ఒకటి ఉంది, అదే స్టార్ట్. ఈ కీకి వాల్యూ కింద నోడ్మాన్ అండ్ మన అప్లికేషన్కి గేట్వే ఆ ఫైల్ పేరు. ఇక్కడ నేను app.js అనే పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేసి దాన్ని గేట్వే కింద యూజ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ app.js అని పాస్ చేశాను. ఇక్కడ మన ప్రాజెక్ట్లో కూడా app.js ఈ పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేశాను. మీరు ఈ app.js ప్లేస్లో ఏ పేరన్నా వాడచ్చు. నేను ఇక్కడ కన్వీనియంట్ కోసం యాప్ అని వాడాను. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఈ app.js ఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్స్ప్రెస్ని రిక్వైర్ చేసుకొని దానికోసం కాన్స్ట్ ఎక్స్ప్రెస్ అనే ఒక వేరియబుల్కి రిక్వైర్ ఎక్స్ప్రెస్. ఆల్రెడీ ఈ ప్యాకేజెస్ మాడ్యూల్స్ని ఎలా రిక్వైర్ చేసుకోవాలో నోడ్ సిరీస్లో కవర్ చేసాం, అదే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్లో ఇంకొక యాప్ అనే పేరుతో ఇంకొక వేరియబుల్ తీసుకొని ఈ ఎక్స్ప్రెస్ని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ ఎక్స్ప్రెస్ నుంచి వస్తున్న మెథడ్స్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ యాప్ వేరియబుల్ ద్వారా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ మన సర్వర్కి ఒక పోర్ట్ నెంబర్ అవసరం ఉంటుంది. సో ఈ పోర్ట్ నెంబర్ 5000 అని తీసుకుంటాను. సో ఇక్కడ పోర్ట్ అనే ఒక వేరియబుల్కి ఈ 5000 అనే ఒక నెంబర్ని అసైన్ చేశాను. అండ్ నెక్స్ట్ సర్వర్ స్టార్ట్ చేయడానికి app.listen, తర్వాత కరెన్సీస్ లోపల పోర్ట్. ఈ లిజన్ అనేది ఒక మెథడ్. ఈ మెథడ్కి మనం పారామీటర్స్ కింద మనం అసైన్ చేసిన ఈ పోర్ట్, తర్వాత ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నుంచి మనం ఒక అవుట్పుట్ చూపించవచ్చు. ఈ అవుట్పుట్ని కన్సోల్ లాగ్ చేసి console.log ఇక్కడ సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా రాసి సేవ్ చేశాను. ఇప్పుడు మనం టెర్మినల్లో npm స్టార్ట్ అంటే మన అప్లికేషన్ స్టార్ట్ చేస్తున్నాం నోడ్మాన్ ద్వారా. కాబట్టి ఇక్కడ npm స్టార్ట్ ఈ కమాండ్ హిట్ చేస్తే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి ఈ సర్వర్ అనేది క్రియేట్ అయితే అప్పుడు ఈ సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని మనకు మెసేజ్ వస్తుంది. ఇక్కడ చూడండి, మనకి కన్సోల్లో సర్వర్ స్టార్టెడ్ అండ్ రన్నింగ్ సక్సెస్ఫుల్లీ అని మనకు ఒక మెసేజ్ వచ్చింది. అంటే మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఒక సర్వర్ అనేది క్రియేట్ చేసాం. అండ్ నెక్స్ట్ ఈ సర్వర్ నుంచి మనం ఒక రెస్పాన్స్ కూడా చూపించవచ్చు. దానికి మనం ఒక రౌటింగ్ ప్రొవైడ్ చేసి ఆ రౌట్ని హిట్ చేసినప్పుడు ఈ సర్వర్ నుంచి ఒక రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈ రౌట్ క్రియేట్ చేయడానికి మనకి మెథడ్స్ అనేవి అవసరం ఉంటాయి. ఈ మెథడ్స్ ఏంటి అనేది మనం కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ గెట్ మెథడ్ యూజ్ చేస్తున్నాను. సో app.get ఈ మెథడ్ ద్వారా మనం రౌట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇక్కడ ఈ మెథడ్ ఒక 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మన రౌట్ తాలూకా పేరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ అనే పేరుతో ఒక రౌట్ క్రియేట్ చేస్తున్నాను. అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. అంటే ఈ రౌట్ మనం హిట్ చేసినప్పుడు ఈ సర్వర్ నుంచి మనకు ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది. ఆ రెస్పాన్స్ని ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ నుంచి మనం అవుట్పుట్ చేస్తాం. సో ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ కూడా ఒక 2 పారామీటర్స్ తీసుకుంటుంది. ఫస్ట్ పారామీటర్ రిక్వెస్ట్, సెకండ్ పారామీటర్ రెస్పాన్స్.
అండ్ మనం ఈ సర్వర్ని హిట్ చేసినప్పుడు ఈ రౌట్తో ఈ సర్వర్ని రీచ్ అయినప్పుడు ఈ సర్వర్ నుంచి మనకి వస్తున్న రెస్పాన్స్ని ఈ రెస్పాన్స్ డాట్ సెండ్ ఈ మెథడ్ ద్వారా మనం ఏదైతే అవుట్పుట్ చేద్దాం అనుకుంటున్నామో అది ఇక్కడ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని రాశాను. సేవ్ చేసి ఇప్పుడు చూడండి మన నోడ్మాన్ ద్వారా మన ఫైల్ లోపల ఉన్న చేంజెస్ అన్నీ కూడా మానిటర్ అవుతూ అప్డేట్ అయింది కన్సోల్లో. అండ్ ఇప్పుడు ఈ సర్వర్ నుంచి వస్తున్న రెస్పాన్స్ చూడటానికి మనం బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ మన లోకల్ హోస్ట్ పోర్ట్ నెంబర్ మనం క్రియేట్ చేసింది 5000 కదా. ఇక్కడ పోర్ట్తో 5000 పేరుతో ఒక పోర్ట్ క్రియేట్ చేసాం. సో ఇదే పోర్ట్ ఇక్కడ పాస్ చేసి అండ్ మన రౌట్ పేరు /యాపిల్. ఈ రౌట్ని హిట్ చేస్తే ఇప్పుడు చూడండి కొంచెం జూమ్ చేస్తున్నాను. యాపిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అంటే ఇక్కడ మనం ఈ యాపిల్ అన్న రౌట్ని హిట్ చేసినప్పుడు ఈ రెస్పాన్స్ని సెండ్ చేయమన్నాం కాబట్టి ఇక్కడ యాపిల్ ఈజ్ రెడ్ ఇన్ కలర్ అని మనకు బ్రౌజర్లో ఇలా అవుట్పుట్ వచ్చింది. సో ఇలాగా Express.jsతో మనం సర్వర్స్ క్రియేట్ చేసి రౌటింగ్ ద్వారా సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది చూపించవచ్చు. అండ్ ఈ ప్రాసెస్ అనేది కూడా చాలా ఈజీ. మీరు కూడా ఇది ప్రాక్టీస్ చేయండి. బ్యాక్ ఎండ్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది.